ప్రతి ఒక్క రైతుకు భూమిపై హక్కు కల్పించాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు అన్నారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం ప్రతి ఒక్క రైతు భూమికి సర్వ హక్కులు కల్పించాలని ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకువస్తే ఈ ప్రతిపక్ష నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రతి రైతు భూమికి సర్వ హక్కులు కల్పించాలని, రైతులకు భూములకి రక్షణ కవచంగా పగడ్బందీగా చట్టం ఉండాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మరి తీసుకొస్తే రైతులకి మంచి జరుగుతుందని, రైతుల్లో ప్రభుత్వం మీద మంచి అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా గద్దె దింపాలని ఈరోజు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి మరి ప్రభుత్వం పైన అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఈరోజు దిగ్జారు రాజకీయాలు చేస్తూ రైతుల్ని మభ్య పెట్టాలని, రైతుల ముందు ముసలి కన్నీరు కారుస్తూ ఈరోజు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఈరోజు కుట్ర చేస్తున్నారు. ఎందుకంటే రైతులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేలు జరిగింది. ఈరోజు పేదలకి మరి 30 లక్షల మంది పేదలకి ఇల్లు స్థలాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా పేదలకు భూములు ఎప్పుడైనా పంచాయండి? పేదల దగ్గర ఉన్న భూములు లాక్కున్నాడే తప్ప ఏ రోజు కూడా పేదలకి సెంటు భూమి కూడా ఇవ్వలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గిరిజనులకి అటవీ హక్కుల చట్టం ద్వారా 2 లక్షల ఎకరాలకి పోడు భూములు పట్టాలి. అదేవిధంగా రైతుల్ని మరి మోసం చేసినట్టు కాదని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు రైతులు మోసం చేశాడు. 83,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే పూర్తిగా రుణమాఫీ చేస్తారని రైతులకి చెప్పి రైతుల్ని నెట్టింట్లో ముంచాడు. కాబట్టి రైతాంగం ఎవరు కూడా ఈ సందర్భంగా రైతాంగాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని, ఈ పోలవరం నియోజకవర్గంలో ఉన్న రైతాంగాన్ని చేతులు జోడించి చంద్రబాబు నాయుడు యొక్క దుష్ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తూ సేవ చేస్తారు.